మరి ఉత్తరం చూద్దామండి. కర్నూలు నుంచి శ్రీచరణ్ రాస్తున్నారు. కార్తీక మాసం 2వ రోజున భగిని హస్త భోజనం ప్రత్యేకత ఏమిటి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. విద్యా తిథి నాడు తప్పనిసరిగా సోదరుడు సోదరి ఇంటికి వెళ్ళి చక్కగా ఆదరణతో పలకరించి ఆమెకు అనేక కానుకలు ప్రసాదించి చక్కగా ఆమె పెట్టినటువంటి షడ్రశోభితమైనటువంటి విందును ఆరగించి ఆశీర్వదిస్తాడు. అలా ఆశీర్వదించడం వలన ఈ సోదరుడికి ఆయుష్ పెరుగుతుంది, ధనాభివృద్ధి కలుగుతుంది, సోదరికి కూడాను సౌభాగ్య సిద్ధితో పాటు ఆనంద హేళతత్వం విరాజిల్లుతుంది. అంటే కుటుంబ వ్యవస్థ పటిష్టం కావటానికి సాంప్రదాయబద్ధమైనటువంటి ఆ యొక్క అనుబంధం అనురాగ తత్వాలకి నిదర్శనంగా సోదరీ ప్రేమల యొక్క తత్వాన్ని సాక్షాత్తు యముడే ఆయన తన సోదరి ఇంటికి వెళ్ళి తన సోదరి ఇంటి యమునకు వెళ్ళాడు. యమున దగ్గరికి అక్కడ ఆమె భోజనం పెట్టింది. అమ్మా చాలా బాగా పెట్టావు భోజనం, నీకేం వరం కావాలో కోరుకో అన్నాడు. అన్నయ్య, నా పేరు మీద ప్రతి సంవత్సరం ఒక్కరోజైనా సరే చక్కటి యోగవంతమైనటువంటి ప్రభావం వచ్చేటట్టుగా ఆశీర్వదించవలసింది అన్నప్పుడు, సరే కార్తీక మాసంలో భగినీ హస్త భోజనం అనే పేరుతో నిన్ను ఆ రోజు అందరూ తలుచుకుంటారు. సోదరుడు సోదరి ఇంటికి వెళ్ళి భోజనం చేస్తాడు, వాళ్ళకి ఆయుష్ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాను అని చెప్పేసి ఆ యమదేవుడు చక్కగా ఆశీర్వదించాడు తన సోదరిని. అందుచేత యమబాధ పడకుండా ఉండటానికి, ఆరోగ్యప్రదమైనటువంటి జీవితాన్ని మనం సాగించడానికి సోదరి ఇంటికి సోదరుడు తప్పనిసరిగా వెళ్ళి తీరాలి, అక్కడ భోజనం చెయ్యాలి, ఆమెకు తగినటువంటి బహుమానాలు ఇచ్చి తీరాలి తన తాహతకు తగ్గట్టుగా. అలా గనక ఇస్తే సోదరి కూడా మా అన్నయ్య ఎంత మంచివాడు అని చెప్పేసి మా అన్నయ్యకి బాగుండాలి, అంతా బాగుండాలి అని చెప్పేసి కోరుకుంటుంది కదా. మరి ఇంత గొప్ప విశ్లేషణ కేవలం కార్తీక మాసంలో ఈ భగినీ హస్త భోజనం వెనకాల దాగిన పరమార్థ లక్ష్యం.